అందరికీ నమస్కారం. ఏటా ఎంతో వైభవంగా జరిగే మన బొబ్బిలి ప్రాంత ఎలవేల్పు మన రక్షకుడు రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి యొక్క పూలంగి సేవ రేపు సోమవారం 6వ తారీఖున జరిపించడానికి పెద్దలు శ్రీ 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 తిరుమల శ్రీమన్నారాయణ రామాచంద్ర స్వామివారి యొక్క మంగళా శాసనాలతో కోవిలి అర్చక పరివారం పండితులు నిర్ణయించడం జరిగింది. ఏటాలాగే సుమారు 15,000 మంది భక్తులకి తీర్థప్రసాదాలు, సౌకర్యాలు, క్యూ లైన్లు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. నా ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే ఉదయం పూట 9 తర్వాత రేపు దర్శనానికి ఎవరైతే వద్దామని అనుకుంటున్నారో రేపు ఉదయం 9 తర్వాత అందరు కూడా కోవిలికి రావాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఉదయం మరి తిరుప్పావై గోష్ఠి, సాత్తుమురై, బేడా సేవ అవన్నీ ఉంటాయి కాబట్టి పరిమితి సంఖ్యలో రోజు వచ్చిన గోష్ఠికే కోవిలి ప్రాంగణం సరిపోద్ది కాబట్టి అందరూ కూడా పూలంగి సేవకి వద్దామనుకున్న వారు 9 గంటల తర్వాత దర్శనానికి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మధ్యాహ్నం 1 గంట వరకు కూడా కోవిలి తెరిచి ఉంటుంది. మరి స్వాములు సుమారు 4 గంటలకు లేచి అర్చక స్వాములు 4 గంటలకు లేచి పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు కాబట్టి వారికి కొంత విశ్రాంతి ఇచ్చి మళ్ళీ 4:30 కల్లా కోవిలి సాయంత్రం తెరుచుకోబడుతుందని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. రాత్రి 9:30 వరకు కూడాను భక్తులకి మరి ఈ ఏర్పాట్లు అనేవి తీర్థప్రసాదాలు అవ్వండి, దేవుడి దర్శనం అవ్వనివ్వండి, సాయంత్రం పూట సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అది మన శంకర్ సాయి రమేష్ గారు దాన్ని పర్యవేక్షిస్తున్నారు. కాబట్టి ఎవరైనా ఔత్సాహికులు సాంస్కృతిక కార్యక్రమాలు ఇద్దామనుకుంటున్నారో ఒక విషయం గ్రహించాలి. సాయంత్రం 5:30 నుంచి 8 వరకు కూడాను మందపాక శారద గారు, రవి గారు బృందం చేత కచేరీ ఉంటుంది. ఆ కచేరీ ముందు కానీ కచేరీ తర్వాత కానీ ఎవరైనా ప్రదర్శన ఇవ్వాలని అనుకుంటే ఔత్సాహికులు ఉంటే వారు సాయి రమేష్ గారిని కాంటాక్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మన కడియం నుంచి పూల్ తయారీదారులు, డెకరేటర్స్ వెంకన్న తన బృందంతో వచ్చి కోవిల్ని అలంకరిస్తున్నాడు. దాని పూర్తి పర్యవేక్షణ మన గెంబల్ శ్రీనివాసరావు గారు చేస్తున్నారు. వారి పర్యవేక్షణలో ఆయన ఈ పువ్వులు అవ్వనివ్వండి, అలంకరణ అవ్వనివ్వండి, ఏది అవ్వనివ్వండి అన్నీ కూడా ఆయన పర్యవేక్షణలో అవన్నీ జరుగుతున్నాయని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నారు. రక్షకుడైనటువంటి వేణుగోపాల స్వామి కోవిల్ని వేణుగోపాల స్వామిని దర్శనం చేసుకొని పునీతులు అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఎప్పట్లాగే పూలంగి సేవ పూర్తయ్యాక మరుసటి రోజు 7వ తారీఖు పుష్పయాగం సుమారు 108 బొట్టులతో పుష్పాలని కోటలో నుంచి కోవిలికి తీసుకొచ్చి స్వామివారికి రోజంతా భక్తులకి దర్శనమిచ్చి ఆ పువ్వులు బరువు మోసి రోజంతా స్వామివారు అలసిపోయి ఉంటారు కాబట్టి పుష్పయాగం ద్వారా స్వామివారికి సెలవు చేసి శారదీయ విధంగా పుష్పయాగాన్ని 7వ తారీఖు నిర్వహిస్తాం. 7వ తారీఖు ఉదయం నిర్వహిస్తామని మీకు అందరికీ కూడా ఈ పత్రికా సమావేశం ద్వారా తెలియజేసుకుంటాం. ఎవరు ఎన్ని గంటలకు వచ్చినా 10 నుంచి 15 నిమిషాల్లో మ్యాక్సిమం 20 నిమిషాల్లో దర్శనం అయ్యే విధంగా పీక్ రష్ అవర్లో 15 నుంచి రష్ అవర్లో 20 నుంచి 25 నిమిషాల్లో దర్శనం అవ్వడానికి దర్శనం చేసుకొని కోవిలి ప్రాంగణం బయటికి రావడానికి ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది.
కాబట్టి అందరూ కూడా దయచేసి సహకరించండి. అదర్ ఎంట్రీ ఏదైతే ఉంటుందో దాని స్ట్రిక్ట్ పర్యవేక్షణ నా పర్యవేక్షణలో ఉంటుంది కాబట్టి దయచేసి అందరూ కూడా సహకరిస్తే ఆ వేణుగోపాలుడు ఆ పూల వైభవంలో అందరికీ కూడాను దర్శనం ఇస్తాడని మీకు తెలియజేస్తాను.